హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం పల్లి ఉండలు చేసుకుందామండి. పల్లి ఉండలకు కావాల్సిన పదార్థాలు: పల్లీలు, ఇది ఆర్గానిక్ బెల్లం అండి, అందుకే కొద్దిగా డార్క్ కలర్లో ఉంది. బెల్లం, నెయ్యి, యాలక్కాయ పౌడర్. ముందుగా ఈ కప్పు పల్లీలని ఈ పాన్లో వేసి డ్రై రోస్ట్ చేసుకుందామండి. ఈ లడ్డూలకి మళ్ళీ కప్పు బెల్లం కావాలండి, అది కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పల్లీలని స్టవ్ పైన పెట్టుకొని రోస్ట్ చేసేసుకుందామండి. ఇలా చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి, ఆయిల్ వేయకుండా. పల్లీలని ఇలా వేయించుకోవాలండి, సిమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకుంటే వేగిపోతాయండి. చూసారా, కలర్ చేంజ్ అవుతుంది. ఇలా వేయించేసుకోవాలి. పల్లీలు చక్కగా వేగిపోయినాయండి. స్టవ్ పై నుంచి తీసేసుకొని ఇలా ప్లేట్లో పోసేసుకున్నాం. ఈ ఆరిన తర్వాత శుభ్రంగా రబ్ చేస్తే ఈ పొట్టంతా రాలిపోతుందండి. కొంచెం సేపు ఆరనిద్దాం వీటిని. పల్లీలు ఆరేలోపు మనం బెల్లం పాకం పట్టేసుకుందామండి. ఈ పాన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకుందామండి. ఈ బెల్లంలో కొద్దిగా నెయ్యి, ఒక 2-3 స్పూన్లు వాటర్ పోసుకుందామండి. బెల్లం పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలండి. బెల్లం ఆర్గానిక్ కదండి, అందుకని కొంచెం డార్క్ కలర్ ఉంది. ఇలా పాకం వచ్చే వరకు మరిగించుకుందాం. ఈ పాకం మరిగేటప్పుడే యాలక్కాయ పొడి వేసేసుకుందామండి. ఇందులో పంచదార వేసి యాలక్కాయలు పొడి చేసుకున్నానండి. పాకం ఉడికిపోయిందండి. ఈ పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఇలా కొద్దిగా వాటర్లో వేసుకొని ఇలా దగ్గరికి వచ్చిందో లేదో చూసుకోవాలండి. పాకం కరెక్ట్గా రాకపోతే ఇలా ముద్ద అవ్వదండి. ఇప్పుడు పాకం రెడీ అయిపోయినట్టేనండి. చూసారా, ఇలా రావాలి పాకం. ఇప్పుడు ఇందులో పల్లీలు వేసుకొని కలిపేసుకుందాం. ఈ వేసుకున్న పెట్టుకున్న పల్లీలని ఇలా రఫ్ చేస్తే పొట్టు ఊడిపోయి 2 ముక్కలు అవుతాయండి. దీన్ని 2 బద్దలుగా చేసుకోవాలి. ఏదైనా ఒక క్లాత్లో వేసేసి ఆ క్లాత్ పైన నలిపేసినా పొట్టు ఊడిపోతుందండి. ఇలా బాగా రఫ్ చేసేసుకుని పొట్టు వైట్గా వస్తుంది సరే తీసుకుని అన్నీ అలా వచ్చే వరకు వేసుకోవాలి. పల్లీలన్నీ ఇలా పుప్పు చేసేసుకున్నామండి, పొట్టు పోయేటట్టు. చూసారా పుప్పులు ఇప్పుడు ఎంత బాగున్నాయో. వీటిని పాకంలో వేసేసుకుందాం. వీటిని ఇప్పుడు నెయ్యి రాసిన ప్లేట్లో వేసుకుందామండి. ఇలా ప్లేట్ కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని ఇందులో మళ్ళీ తయారు చేసుకున్నాం కదండి
పాకం అది ఇందులో వేసేసుకుందాం. ఉండలుగా కాకుండా పల్లి చెక్కలా కట్ చేసుకోవాలంటే కూడా ఈ ప్లేట్లో వేసేసి ముక్కలు కట్ చేసుకోవచ్చండి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. కొంచెం ఆరనిచ్చి ఉండలు చుట్టుకుందామండి. దీన్ని ఉండలైనా చుట్టేసుకోవచ్చు, ఇలాగే ఉంచి కూడా కట్ చేసేసుకోవచ్చు అండి. అది మన ఇష్టం, మనకి ఎలా ఇష్టమైతే అలా. ప్లేట్కి ఇలా కొంచెం నెయ్యి రాసుకొని పల్లి మిశ్రమాన్ని ఇలా ఉండలుగా చేసుకొని ఇలా పెట్టుకోవాలండి. సైజు మీ ఇష్టం అండి. మీకు చిన్నగా కావాలంటే చిన్న ఉండలుగా చుట్టుకోవచ్చు. ఇలా వీటిని కొద్దిసేపు ఆరనిస్తే గట్టిపడతాయండి. సేమ్ ఇదే ప్రాసెస్లో జీడిపప్పు కూడా చేసుకోవచ్చండి. ఇంకోసారి జీడిపప్పు అవాచి పోసేసుకుందాం. ఉండలన్నీ చేసేసి మళ్ళీ కలుస్తానండి. పల్లి ఉండలు రెడీ అయిపోయినాయండి. ఊరికే ఒక 4 పల్లి అచ్చులా కూడా ఉంచేసానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.